ప్రైమ్ నైన్ హెల్త్ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనమిక్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి, అదేవిధంగా ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి ఏవి రంగనాథ్ గారికి మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సో ప్రధానంగా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం సార్, కరోనా సమయంలో ఎవరైతే డాక్టర్సు వారి యొక్క విశేషమైనటువంటి సేవలు అందించారో సో వారందరినీ కూడా గుర్తించి సో వారికి ప్రైమ్ నైన్ వేదికగా వారికి ఒక చిరు సన్మానం సత్కార కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రంగనాథ్ గారిని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రైమ్ నైన్ టీవీ వారి ఆధ్వర్యంలో ఓ చక్కటి ప్రోగ్రాము జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా చేశారు. డాక్టర్ అనేవాడు మనకి కనిపించని దేవుడు అంటారు. అంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక బహుశా డాక్టర్స్ అనేవాడిని ఒకడిని అంటే ప్రపంచంలో తీసుకురావటం అనేది కానీ ఒక ఆ వృత్తిని అనేదాన్ని ఒకటి తయారు చేశారు. అది అందరి వృత్తులు లాంటిది కాదనమాట. అది డాక్టర్ అనేది చాలా పవిత్రమైన వృత్తిగా మనం తీసుకోవాలి. నాకు ఒక సినిమా పాట కూడా బాగా గుర్తొస్తుంటుంది. ఎప్పుడు మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు పాడుతూ ఉంటాడు అనమాట. అణువున వెలిసిన దేవ కనువెలుగై మమ్ము నడిపించరావా అని చెప్తూ దాంట్లో డాక్టర్స్ని ఫస్ట్ దాన్ని ఆ చరణంలో మొదట వారిని శ్లాఘిస్తూ వారిని కీర్తిస్తూ పాడుతుంటారు అన్నమాట. అంటే అంత అద్భుతమైన అనమాట. అంటే ఒక డాక్టర్ అనేవాడు లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అండ్ డాక్టర్ అనే వృత్తి అది చాలా ప్యాషన్తో చేసే వృత్తి. అంటే ఏదో నార్మల్గా అన్నిట్లాగా ఉద్యోగాల్లాగా చేస్తే కనుక కాదనమాట. అది మనసులో నుంచి రావాలన్నమాట. మనసులో నుంచి వచ్చి అది ఒక ప్రేమ, లేకపోతే అది ఒక కంపాషను, లేకపోతే ఒక పేషెంట్ గురించి అతని బాధని ఇతని బాధగా అర్థం చేసుకోగలిగేటటువంటి ఎంపథైజింగ్ చేయటము, ఇవన్నీ కలిపి దాన్నే ఒక డాక్టర్గా అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది నార్మల్ వృత్తి కాదు. మేము పోలీసుని కూడా అదే విధంగా అనుకుంటాం. పోలీస్ ఈజ్ ఎ సోషల్ డాక్టర్. అంటే సంఘానికి, సమాజానికి డాక్టర్గా, అంటే ఏదైతే రుగ్మతలు ఉంటాయో లేకపోతే ఏదైతే కనుక ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఉంటాయో వాటిని బాగు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అది పోలీస్ అనమాట. పోలీస్ ఈజ్ సమాజం సోషల్ డాక్టర్గా ఉంటుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కానీ ప్రైమ్ నైన్ టీవీ వారు చక్కటి ప్రోగ్రాం ఇక్కడ అరేంజ్ చేశారు. డాక్టర్స్ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం కోవిడ్ సమయంలో మనం చూసాం. వాళ్ళ ఇంపార్టెన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రాణాలని తెగించి చాలామంది డాక్టర్సు, నర్సెస్ కూడా ముందుకు వచ్చి మనకి వాళ్ళు ఆ టైంలో మనకి సేవలు చేశారు. చాలామంది చనిపోయారు డాక్టర్స్ కూడా. సో అది అంటే ఆ డాక్టర్స్ వృత్తి అనేది కూడా మనం దాన్ని తీసుకోవాలి. అయితే తప్పకుండా కొంత ఈ మధ్యకాలం చూస్తే కనుక కొంతమందిగా చాలామంది కూడా కమర్షియల్గా కూడా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది అన్ని రంగాల్లో ఉన్నాయి. అది ఉత్తి డాక్టర్స్లోనే లేకపోతే ఇది అనేది కాదు. ప్రతి రంగంలో మనిషి ఆ విధంగా అయినది. ప్రతివాడు కూడా ఏ రంగం చూసినా కానీ కూడా దాంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది వచ్చింది. సో మనం ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ని తగ్గించుకుంటూ, అంటే మన స్వలాభాన్ని తగ్గించుకుంటూ పక్కన 10 మంది బాగోగులు కోరుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కూడా. సో డాక్టర్స్లో మరింత ఆవశ్యకత ఉంది. సో తప్పకుండా అందరం కూడా మన సమాజానికి మంచి చేయడానికై అందరం కంకణబద్దులై ముందుకు పోదాం. ఈ డాక్టర్స్ డే రోజు మంచి డాక్టర్స్ అందరూ కూడా ఇట్లాంటి దానికి ఎవరైతే కనుక కంకణబద్దులనో మనం గుర్తు చేసుకుంటూ వారికి మంచి మనం ఇట్లా వారిని శాలువలతోటో లేకపోతే వాళ్ళకి ఒక సత్కారం చేయడం ద్వారా మనం వాళ్ళ సేవని మనం గుర్తు చేసుకుంటూ కొనియాడుతూ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ప్రైమ్ నైన్ టీవీ వారిని మరొకసారి దానికి నేను అభినందిస్తున్నాను.